లక్ష్మిని. ఇగో గీ ఎండలకు ఏ ముట్టుకున్నా సుర్రుమంటున్నాయుల్లా. నాకైతే ఇది ఎండకాలమా లేకుంటే ఆనకాలమా అసలు సమజే అయితే లేదుల్లా. ఏందో ఏమో గాని అసలైతే ముచ్చట్లకద్దాం. ముందుగాల నెత్తికి తెలియద్దాం. పట్నంకు గోదావరి నీళ్లు, ఎండాకాలం కూడా ఉండది మళ్ళా కరువు. ఇద్దరికి మద్దతీయం, సప్పుడెంగా ఉంటేనే మా పార్టీకి న్యాయం. రోడ్డు మీద పడ్డ 16 లక్షల బంగారం, ఆటో డ్రైవర్ అన్న కట్టుకున్నాడు మళ్ళా పుణ్యం. వరద బాధితులను గల్వనీకే పోయిన బీహార్ ఎంపీ, పబ్లిక్ ఈపే అయింది మళ్ళా బండి. గీ నడుమ ఒకసారు అసలు ముఖ్యమంత్రిని అనే మర్చిపోయిండుల్లా. డైరెక్ట్ పక్క పొంటి ఎవ్వరు లేకున్నా సీదా సాదా పబ్లిక్ లా మన లెక్కని తిరుగుతున్నాడు. గా సారు ఎరికే కదా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. మరి గియాల ఎక్కడెక్కడ తిరిగిండో ఏమేం పనులు చేసిండో అరుచుకుందాం పాన్రి. పట్నం ప్రజలకు పట్టరాని కష్టాలు వస్తాయుల్లో ఎండగాలం వస్తే గిప్పటి సంది గా నీళ్ళ కరువు మొత్తం పోతున్నది. మళ్ళా ఎందుకంటారా 7,000 కోట్లతోని ఏడలేని ప్రాజెక్టు గట్టి గోదావరి నీళ్లు తీసుకొస్తుండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి. అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇవాళ పోయిన సంవత్సరమే గోదావరి నదీ జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది. వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ 7,360 కోట్ల రూపాయలతోని 20 టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి నీళ్లు తీసుకొస్తున్నాం. పట్నంలో ఉన్న పబ్లిక్ కు గోదావరి నీళ్లు తాపుడే కాదుల్లో మోరిల నీళ్లు మూసిల గల్వకుండా చూసి నల్గొండ పబ్లిక్ కు మంచిగా తాగే నీళ్లు ఇస్తామంటని అన్నాడుల్లో సీఎం రేవంత్ రెడ్డి సారు. దాదాపుగా ఇందులో 15-16 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం. మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం. దాదాపుగా 4-5 టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసిని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసిలో కలపకుండా, హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసిలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా, ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ గొప్ప కార్యక్రమంతో హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈ రోజు తీసుకున్నాం. ఇన్నరు కదా సీఎం రేవంత్ సారు చెప్పినట్టయితే నల్గొండ ప్రజలకు గీ రోగం నుంచి మంచిగా విముక్తి దొరికినట్టే. నువ్వు గీ ముచ్చటం మీదనే గీ అల్లా కేటీఆర్ సారు మేము గట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుండే నీళ్లు తీసుకొస్తున్నారు, మళ్ళా కాళేశ్వరం కూలేశ్వరం అంటున్నారు అని చెప్పి అన్నాడుల్లో. ఇన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్లే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్లు అందిస్తామని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయింది. కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు, తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది. అట్లాగే ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్కి కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు. అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని. ఎక్కడికి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకి నీళ్లు? అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు, ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు, మరొక వైపేమో కాళేశ్వరం మీద శాపనార్థాలు. ఇంతకంటే అరాచకమైన, ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా? ఇన్నరు కదా కేటీఆర్ సారు ముచ్చట. కేటీఆర్ సారు ముచ్చట గిట్లుంటే గీ అల్లా ముఖ్యమంత్రి సారు ఇగో గీ తీర్లర్చుకున్నట్టుల్లో బీఆర్ఎస్ పార్టీ లీడరు కేటీఆర్ సార్ను, హరీష్ రావు సార్ను
ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈ రోజు తుమ్మిడేటి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిండ్రు, తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళి ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించండు. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా? ఇన్నర్ కదా, షెయ్యి పార్టీ సీఎంది ఒక మాట, కారు పార్టీ లీడర్లది ఇంకో మాట. ఇక గీ ముచ్చట ఇట్లుంటే కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కదా, గదే లెక్కన తుమ్మిడిహెట్టు ప్రాజెక్టు నేను గుట్టగడతా అని చెప్పి గీ తీర్ల ప్రజలకు విన్నవించిండుల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం. తొందరలోనే మహారాష్ట్రకు వెళ్తా, అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్లకు మనం అడిగినాం, 148 మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదో వయా మీడియాగా 149 150 మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు, గోదావరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాద్ జిల్లాకు 1.5 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్ళీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి, కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ నగరం యొక్క ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ రోజు ఈ సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చినాం. అగగో ఇన్నర్ గదనుల్లో పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి సార్ను కలిసి మొత్తం మీద తుమ్మిడిహెట్టు ప్రాజెక్టు గట్టి రంగారెడ్డి జిల్లాకు తాగనీళ్లు గట్లనే వ్యవసాయానికి కూడా నీళ్లు పట్టుకొస్తాడంట. చూడాలే మళ్ళా గా పనులు ఎప్పుడు మొదలు పెడతాడో ఏమో. ఇక రేపైతే ఉపరాష్ట్రపతి ఎవలో తెలుతుందబ్బా. కానీ ఈ కారు పార్టీ జరంతా వెనక ముందవుతుంది. ఇటు షెయ్యి గుర్తు పార్టీ మద్దతు తెలిపిన సుదర్శన్ రెడ్డి సార్కు మద్దతు తెలిపాలన్నా, లేకుంటే పువ్వు పార్టీ మద్దతు చేసిన రాధాకృష్ణ సార్కు మద్దతు తెలిపాలన్నా అసలు సమజే అయితలేదు. ముందు పోతే గొయ్యి, వెనక పోతే నొయ్యి అన్నట్టున్నది పాపం కారు పార్టీ పరిస్థితి. మరి ఎవరికి మద్దతు తెలుపుతున్నారో ఎరక కావాలంటే మనం ఈ ముచ్చట వినాలే. ఏ మాటకా మాట కార్ గుర్తు పార్టీ మట్కు ఖతర్నాక్ నిర్ణయం తీసుకున్నదుల్లా. ఏం నిర్ణయం అంటారా? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లా ఎవ్వలకు మద్దతు తెలుపుతలేదు. ఇటు ఇండియా కూటమికి మద్దతు తెలిపినా గాళ్ళు బి టీం అంటారు, అటు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపితే గాళ్లకు బి టీం అంటారు. గందుకే ఏం సమజ్గాక ఎవ్వలకు మద్దతు తెలుపుతలేరు. గీ ముచ్చట మీద గీయాల తెలంగాణ భవన్లో కూసోని గీ మాట అన్నడుల్లా కేసీఆర్ సారు. 20-25 రోజుల కింద మేము హెచ్చరించినా, అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరపున మేము నిర్ణయం తీసుకున్నాం. నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి. నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తటోళ్ళం, కానీ నోటా లేదు. అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్, వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ పార్టీ. నిన్నగాక మొన్న 2 రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని, అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు. మీటింగ్ కూడా అయింది, చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని. చర్చించిన తర్వాతనే, అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎలక్షన్లో మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు, ఎన్డీఏ సబార్డినేట్ కాదు, మేము ఇండియా సబార్డినేట్ కాదు, మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం. తెలంగాణ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోట్లేదు. ఇన్నర్ కదా గది లెక్క మొత్తం కేసీఆర్ సార్తో వల్ల నడుస్తున్నది. మళ్ళా
కేసీఆర్ సార్ నడిపే కారు పార్టీ కాబట్టి అప్పుడప్పుడు గిట్ల రివర్స్ గేర్లు కూడా ఎత్తాడు కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సారు. కారు గుర్తు పార్టీ ముచ్చట గిట్లుంటే మన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి సారు గిట్ల గోరిండుల్లా ఎంపీలందరినీ పార్లమెంటరీ వ్యవస్థను, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ సాంప్రదాయాల్ని గౌరవించుకోవాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి. పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఆత్మ ప్రబోధానుసారం ఆలోచించి నిర్ణయించి ఈ దేశ భవిష్యత్తు నిర్మాణంలో పాల్గొనాలని ప్రార్థిస్తూ మీకు నమస్కరిస్తూ మీ సుదర్శన్. ఇన్నరు కదా అందరూ మద్దతు ఇయ్యాలే అన్నవట్టే చూడాలి. మళ్ళా రేపే అసలు సిసలైన యుద్ధం. ఎవరు గెలుతారో గా ఉపరాష్ట్రపతి సీట్లా ఎవరు కూసుంటారో. గియాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దిన చూసేయుండ్రి. పనిగల్ల మొగోడు పందిరెత్తే కుక్కతోక దాకి కూలబడ్డదంట. అయ్యో గట్లనున్నది ఈ ముచ్చట కూడా. బీహార్ ఎంపీ రాష్ట్రంలో వరదలొత్తే చూద్దామని పోతే కాలు కింద పెట్టకుండా అయ్యో గిట్ల పబ్లిక్ మొత్తము ఈపు మీద ప్రయాణం చేసి వరద బాధితులు అడుచుకున్నాడు. అరే ఏమైంది సారు గిట్లా పబ్లిక్ ఈపెక్కిపోయినావు అంటే జర్రంత చక్కెర వచ్చినట్టు అయింది. గందుకే ప్రజలు గట్ల ఈపు మీద ఎత్తుకుపోతాండ్రు అన్నాడు. ఏందో ఏమో కానీ ఈ ముచ్చట సోషల్ మీడియాలో మత్తుగా వైరల్ అవుతుందో. బీహార్ ఎంపీ ముచ్చట గిట్లుంటే ఈ మేడం డాన్స్ చూడుర్రి ఎంత చక్కగా చేస్తాందో. ఆగో మేడం డాన్స్ చేస్తా అంటే మధ్యలో కుక్కచ్చి కూడా చూస్తాంది. అమ్మో మేడం చూన్నాక ఇక జన్మధన్యమైంది అనుకున్నదేమో ఈ కుక్క మళ్ళీ వెనుకకు పోయింది. మరి గింతకి మేడం డాన్స్ ఎందుకు చేస్తున్నది అనుకుంటారుగా. మేడం పంతులు ఇక పనికి వీడుకొని వలుతున్నది. అందుకే పిల్లల కంటే ఎక్కువ ఖుషిలో డాన్స్ చేస్తాంది. పంతులమ్మ ముచ్చట గిట్లుంటే ఈ పెద్ద మనిషిని చూస్తున్నారు కదా. ఈ పెద్ద మనిషి అసొంటి పెద్ద మనిషి కాదుల్లో ఏకంగా ఎర్రకోటల్నే దొంగతనం చేసిండు. మరి అసొంటి గీసొంటి దొంగతనం కాదు, బంగారు కలశాన్ని దొంగతనం చేసిండు. ఉట్టి బంగారమే కాదుల్లా కలశానికి వజ్రాలు కూడా ఉన్నాయంట. ఎర్రకోట జైన మతం పెద్దోళ్ళు ఏదో పూజ చేస్తే జైన మతం పెద్ద వేషం వేసుకొని గింత పని చేసిండు. ఎర్రకోటనే దొంగతనం అయింది. ఏం సెక్యూరిటో ఏమో అని చెప్పి సోషల్ మీడియాలో ముచ్చట మస్తుగా వైరల్ అవుతుంది. చూడురు మరి మీరు కూడా. ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టుకొత్తావా నాగన్న. ఆ గట్టునేమో చేయి గుర్తు పార్టీ ఉంది, ఈ గట్టునేమో కారు గుర్తు పార్టీ ఉంది. ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టుకొత్తావా. ఎట్లున్నది పాట, జబర్దస్త్ ఉన్నదిలే. మన హీరో రామ్ చరణ్ సినిమా పాటే. ఓ అమ్మ, నువ్వు ఇంకొకసారి పాటలు పాడినావనుకో నీకు ఆ కుర్చీ ఉండదు, ఆ కుర్చీలా నువ్వు ఉండవు అనుకుంటుర్రా ఏంది? నేను కాదు, మీరు కూడా ఈ వార్త చూస్తే నా లెక్కనే పాట పాడతారు.
ఇప్పుడు ఏ గట్టుకోవాలనో అస్సలు అర్థమైతలేదుల్లో. మొన్న పెద్ద కోర్టు గీ పార్టీ ఫిరాయించినోళ్ళ పని చెయ్యాలి అని ఆర్డర్ వేసింది కదా, ఇప్పుడు గదే బుగులు పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమైన మీటింగ్ పెట్టిండ్రు. పెద్ద కోర్టేమో గట్లనే, స్పీకర్ సారేమో మీరు ఏ పార్టీలో ఉన్నారో చక్కగా సమాధానం చెప్పాలి అని ఆర్డర్ వేసిండు. మరి ఏం సమాధానం చెప్పాలి, ఎట్లా ముంగల్కి పోవాలి అని సీక్రెట్ మీటింగ్ పెట్టిండ్రు మంత్రి సార్తోని. సీక్రెట్ మీటింగ్ ఓడిచినాక ఏమేం ముచ్చట్లు పెట్టిండు సార్లు అని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అడిగితే ఏం లేదు, మొన్న నియోజకవర్గంలో మస్తు ఆనలు పడ్డాయి కదా, గట్లనే చాలా పనులు ఆగిపోయినాయి, గందుకే కలిసినామని చెప్పిండ్రు. చూడాలనుల్లో స్పీకర్ సారు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ అటైనా ఇటైనా ఎటైనా ఏ నిర్ణయం తీసుకున్నా తయారున్నారంట జంపింగ్ ఎమ్మెల్యేలు. ప్రపంచంలో ఏడగాని ఇచ్చంత్రాలన్నీ చెయ్యి గుర్తి పార్టీలనే అయితాయోళ్ళ. గాంధీ భవన్లో కూసోని గా పక్క పొంటి ఉన్న లీడర్ని తిట్టే స్వతంత్రం ఉంటుంది మళ్ళా. మరి ఇప్పుడు ఏమైందంటారా, చాలా వెరైటీగా కాంగ్రెస్ సీనియర్ లీడరే కాంగ్రెస్ మంత్రికి వినతి పత్రం ఇచ్చిండు. మరి గా లీడర్ ఎవరో తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాలే. షెయి పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు కాంగ్రెస్ మంత్రి మీదనే కయ్యానికి సై అంటున్నాడులో. మేము చెప్పిన మాట కలెక్టర్ సార్ ఇంటనే లేడు, కారుపాటోల మాటనే ఇంటుండు అని. అసలు షెయి పార్టీ లీడర్లు చెప్పిన పేర్ల మీద డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు ఇస్తనే లేరు అని మస్తు గరమైండులో. మేము అడిగింది కూడా కోరిక ఒకటే, వీళ్ళని వెరిఫై చేయండి, వీళ్ళకి అర్హత ఉంటే అర్హతకు అనుగుణంగా వీళ్ళకి మేము ఏమని వీళ్ళ అర్హత వెరిఫై చేయండి, చేసి అర్హతకు అనుగుణంగా వీళ్ళు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయండి. మా అందరి ముందట ఇది ఓపెన్ మీడియా ముందట డెఫినెట్లీ వెరిఫై చేయించి ఇంకో అర్హత ఉన్న వారికి అందరికి ఇస్తానని చెప్పిన కలెక్టర్ గారు ప్రజావాణి ఒపీనియన్ ప్రజావాణి నేను స్వయంగా వేయను. మొన్న ఏం చేసిండు, మొన్న ఒక వారం రోజుల క్రితము ఇప్పుడు ఆ పాత టీఆర్ఎస్ ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళు వాడుకో 5-10 పేర్లు ఇచ్చారు పాత టీఆర్ఎస్ ప్రతినిధులు. ఆ లిస్ట్ అనౌన్స్ చేసేసి 400 లబ్ధిదారులకు అనౌన్స్ చేసి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అనౌన్స్ చేశారు. ఈ లిస్ట్ అసలు వెరిఫై చేయలేదు. మేము కలెక్టర్ గారిని నేను మాట్లాడాను, నేనేమంటాను సార్ మీరు అర్హతకు అనుగుణం చేయమని మేమన్నా. మేము అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్నదా లేదా, కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు ఉందా లేదా జగిత్యాలలో. ఇన్నర్ కదా షెయి పార్టీ లీడర్లకు దిక్కు అసలు చెవ్వే పెడతలేడట కలెక్టర్ సారు, మొత్తం కారు పార్టీకే జై కొడుతున్నాడట. అటెన్క అసలు కాంగ్రెస్ పార్టీని బతకనిత్తలేరట. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా అని షెయి లీడర్లే షెయి పార్టీ మంత్రిని గీ తీర్లా అరుచుకున్నారు. మరి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ పరంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ఇది 9 రిప్రజెంటేషన్ ఇచ్చాం. దీన్ని వెరిఫై చేసిన బాధ్యత మీ మీద ఉందా లేదా, చేపించి మాకు అర్హత ఉంటేనే ఇవ్వండి, అర్హత లేకుండా ఇవ్వకండి. ఇప్పుడే సార్ మనం అడిగేది ఒకటి, అర్హత లేకుండా ఏమని అడుగుతలేము, అర్హత ఉంటేనే ఏమంటున్నాం. మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, మనం దేవుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక లిస్ట్ ఇచ్చినప్పుడు వెరిఫై చేసి న్యాయం చేయాల్సిన విషయం మనం అడుగుతున్నాం. అదే మాటలు వాళ్ళతో మాట్లాడి నాకు ఇమీడియట్ గా నాకు 1 వీక్ లో కూడా ఈ రిపోర్ట్ నా మీద పెట్టి ఇప్పుడు వీళ్ళకి అందరూ మొబైల్ నెంబర్స్ ఇచ్చాం, వీళ్ళకి అలాటెడ్ హౌస్ నెంబర్ ఇచ్చినాం. మేము డీటెయిల్స్ అది అలాటెడ్ హౌస్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇట్లా 300 ఇచ్చిన. మేము మొత్తం అవుట్ ఆఫ్ 2500 ఏదైతే ఉందో మేము ఒక 300 మంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇది ఆనాడు అప్పటిదప్పుడు రాసేది అనుకోతుంది హైన్ రిటర్న్ ఇవేమో టైప్ చేపించి ఇవి ఇచ్చినాం సార్, ఇవన్నీ ఇచ్చిన వివరాలు. అంటే అసలు కాంగ్రెస్ పార్టీ అనేది మీరు పరిగణలోకి తీసుకోకుండా మరి మేము మా పార్టీని మరి వైండప్ చేస్తారా? కాదు సార్, కాంగ్రెస్ పార్టీని ఉంచుతారా వైండప్ చేస్తారా? ఇన్నర్ జీవన్ రెడ్డి సారు బాధ చిన్నది కాదు, చూడాలి నుల్లో. ఆఖరికి మంత్రి సారు ఏం చేస్తాడో ఏమో. వచ్చిన సార్ ఏమంటారు, నేను ఆ మీటింగ్ రారాలి సార్, నేను అంత పెద్ద మనిషిని కాదు.
పెద్ద మనిషి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అదృష్టం కొద్ది మంత్రి అయింది సార్ అయిపోయిన ఒక 15 నిమిషాలు వస్తే ఏదో తాడో కూడా క్లియర్గా మాట్లాడతాం సార్. ఏంది నువ్వు అన్ని చూసుకున్న పార్టీ ఎవరి పార్టీ సొంత పార్టీ మన పార్టీ కార్యకర్తలు కష్టపడ్డ పార్టీ, మనం కష్టపడ్డ పార్టీ. వాళ్ళు ఎవరో మధ్యలో వచ్చేది ఇబ్బంది పెడితే మనకి సార్, మనకి ఆయనకు సంబంధం లేదు. ఇది మనం నేను ఆయన ఆరోపణ చేసే సంబంధం లేదు. నేను మీ అధికారం నిర్లక్ష్యం అంటున్నాను. గీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద డబుల్ కొట్లాట నడుస్తుంది మళ్ళా. మా ముత్తాత పోలీసు, మా తాత పోలీసు, నేను పోలీసు, నా కొడుకు కూడా పోలీసు అన్నట్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి లీడర్ అయిండు. అటెన్కా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు వైఎస్ జగన్ లీడర్ అయిండు. అటెన్కా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలక్క కూడా లీడర్ అయింది. ఇప్పుడు షర్మిలమ్మ కొడుకు రాజారెడ్డి కూడా లీడర్ కాబోతున్నాడటుల్లా. గా నడుమ సీఎం రేవంత్ సారు మా ముత్తాత పోలీస్ పటేలు, మా తాత పోలీస్ పటేలు, మా నాయన పోలీస్ పటేలు అన్నాడు కదా. ఇప్పుడు గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నదుల్లా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాడికెళ్ళి షురూ చేస్తే ఇప్పుడు గల మన్మడు రాజారెడ్డి దాకా అందరూ రాజకీయంలోనే అడుగు పెడుతున్నారు. గియాల షర్మిలమ్మ రైతుల మార్కెట్ కాడికి పోతే సోపతి కొడుకును కూడా పట్టుకపోయిందిగా. ఇంకేమున్నది, కొడుకు రాజారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీల కాల్వెట్టబోతున్నాడనే ప్రచారము జోరుగా నడుస్తుంది. ఇంతవరకు ఒక్క రైతుకు కూడా 1200 ఆయన చేతిలో ముట్టలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి 1200 ఆ రైతుల అకౌంట్ లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ముచ్చట మీద షర్మిలమ్మ ఏమన్నదంటే, నా కొడుకు రాజారెడ్డి కూడా అక్కరకొత్తే రాజకీయంలోకి వస్తాడని చెప్పింది. నిన్న మొన్నటిదాకా జై షర్మిలమ్మ అన్నోళ్ళు ఇక గిప్పటి సంధి జై రాజారెడ్డి అనబోతున్నారన్నమాట. చూడాలి మరి, ముహూర్తం చూసుకొని ఎప్పుడు దిగుతాడో గీ చిన్న లీడరు రాజారెడ్డి సారు. ఓ అక్క, ఓ అన్న, నీ ఈ 100 రూపాయల పైసలు కింద పడ్డాయంటే గాళ్ళ జేబులో ఉన్నా లేకపోయినా గా పైసలు నాయే అని మంచిగా తీసుకొని డబుక్కన జేబులో పెట్టుకుంటారు. 100 రూపాయలకే గట్ల చేస్తే 16 లక్షల బంగారం దొరికిన ఓ ఆటో డ్రైవర్ అన్న ఏం చేసిండో ఎరికేనా? చూడుండ్రి. మనసులల్లా మారాజు అంటే గిట్లనే ఉంటారేమన్నుల్లా. గీ అన్న పేరు సాయి కుమారు, ఆటో నడుపుతారు. గీ అక్క బండి మీద పోతుంటే బండి మీదకెళ్ళి బంగారం మొత్తం కింద పడ్డది. బిడ్డ పెళ్లి కోసం చేపించింది. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. ఒక ఆమె చూసి డ్రైవర్ అన్నకు చెప్తే ఇల్లు కనుక్కొని గీ తీర్ల అక్క దగ్గరకు వచ్చి ఉన్న మూట మొత్తం అప్పచెప్పిండు. చూడుండ్రి బంగారం ఎంతగానం ఉన్నదో.
చూసిరు కదా గిఫ్ట్ విలువ ఏం తక్కువ దగ్గర దగ్గర 16 లక్షలు ఉంటదంట నువ్వులో గంతగానం పైకం వచ్చేది గూట కొంచెం గూట ఆశించకుండా డ్రైవర్ అన్న గింత మంచి పని చేసిండు మళ్ళా. ఆటో డ్రైవర్ అన్న చేసిన పనికి ఊరోళ్ళందరూ శబాష్ అంటున్నారు. గీ ముచ్చట ఎరికైనాక తెలంగాణ పబ్లిక్ మొత్తం గీ అన్నకు సలాం కొడుతున్నారు మళ్ళా. ఇక మా వాళ్ళు గణపతుల కాడ దుంకి దుంకి కాళ్ళు చేతులు గుంజుతున్నాయని చెప్పి నిన్న మొత్తం ఇంట్లోనే అన్నారు. అసలు మా మామ అయితే మంచం మీదకెళ్ళి లేస్తేనే లేడు కాళ్ళ నొప్పులతోని. నిన్నంటే గట్ల వేసిండ్రు. మరి అలా ఏం చేస్తున్నారో ఏం పాడో. ఆగో గీళ్లకు తిన్న పల్లాలే కడగనికి సాత కాదు, గసొంటిది రోడ్లు ఉడుతున్నారు. ఇంత గ్రామ పంచాయతీ పనుల గిట్ట షరీర్రా ఏంది? అమ్మో గిల్లెన్నలేనిది గింత మంచిగా రోడ్లు ఉడుతున్నారంటే ఏదో మతలబు ఉన్నట్టే. గా మతలబు ఏందో అడుగుదాం. ఓ నాగవ్వా, ఓ లచ్చవ్వా, రోడ్లు ముద్దుగా ఊడుతున్నారు గాని జీతం ఎంత? ఇంకొక మాట నువ్వు అన్నావనుకో, ఈ రోడ్ల మీద ఏరిన కాగితాలని నీ నోట్లో ఉక్కు తెప్తున్నా. నా గురించి నీకు తెలియదు బిడ్డ. ఆగో గీ నాగవ్వ గట్ల ఎగబడుతున్నది. ఓ లచ్చవ్వ ఏమైంది నాగవ్వ గట్ల ఎత్తుంది? మరి నువ్వు మంచిగా చీర కట్టుకొని అద్దకిల మేకప్ వేసుకొని గిట్లో రోడ్లు ఉడతా అంటే మమ్మల్ని రోడ్లు ఉడతాళ్ళు సఫాయి పనుల షేరికైరా అంటే మాకు కోపం రాదా? హో గామె పెద్ద ఐశ్వర్యరాయ్. మరి సఫాయి పని ఎత్తున్నది అంటే ఫీల్ అవుడేంది? గింతకి గా రోడ్లు ఎందుకు ఉడుతున్నారు మీరు? మొన్న డాన్స్ చేసినాం కదా, దానికి పులిహోర ప్యాకెట్లు పేపర్లు అన్ని సాఫ్ చేస్తాను. ఇంకా గవి ఉంటాయి కానీ డీజేలకి ఇట్లా గిట్ల గిట్ల పడతాయి చూడు, చెమ్కిలు మెరుగులయి, అవి కూడా అన్ని ఉన్నాయని అన్ని సాపేసుకుంటా ఉంటాను మేము. అది అమ్ము నాగవ్వ ఒసే లచ్చి ఊడు దవ్వద ఊడు. ఇంక ఇదే కాదు, పక్క గల్లీలకు పోయి కూడా ఊడాలి. ఈ గల్లి అయిపోయినాక ఆ గల్లి అయిపోయినాక అవతల గల్లీలకు పోవాలి. ఆ గల్లి అయిపోయినాక ఇక్కడ గణపతి దేవుని పెట్టి ఆనాడు మనం మన డీజే కాడ డాన్స్ చేసినాం చూడు, ఎర్ర పేపర్లు పచ్చ పేపర్లు ఏంటిది బంగారం పేపర్లు అవన్నీ పడ్డాయి చూడు. ఇక ఆడికి పోయి కూడా మనం షాపింగ్ చేయాలి దవ్వదవ్వగా. వాళ్ళతో పాటు సాఫ్ చేద్దాం. మీరు చెప్పింది కూడా కరెక్టే. నిజంగా సఫాయి కార్మికులకు సలాం కొట్టాల్సిందే. చూసిండ్రు కదా మా నాగవ్వ లెక్క మా లచ్చవ్వ లెక్క గిట్ట గణపతులు పెట్టిన వాళ్ళందరూ రోడ్లు ఉడితే చాలు అందరం మంచిగా ఆరోగ్యంగా ఉంటాం. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతో ముచ్చట పెట్ట బుద్ధి అవుతుంది కానీ ఇక అర్ధగంట మా ఇల్నే ఓడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొత్తా. మరి నేను పోయేద్దునా? ఉంటా మరి.